వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ చౌదరి, న్యూరో సర్జన్ ఫ్రమ్ ఎరిట్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ట్రైజెమినల్ న్యూరాలజీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అండ్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయో డాక్టర్ గారు అన్నట్టు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి డాక్టర్ గారు, జనరల్గా దీని గురించి చాలా తక్కువ మందిలో అవగాహన ఉంటుంది. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఏంటి, అసలు దీన్ని ఎలా గుర్తించాలంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది డైలీ లైఫ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫేషియల్ పెయిన్ అనమాట. ఫేస్ పెయిన్ వస్తే ఇది అంటే సాధారణంగా జనం ఫేస్ పెయిన్ వచ్చినప్పుడు ప్రాబ్లీ థింక్ దట్ ఇస్ ఏ టీత్ నుంచి పెయిన్ వస్తుందో, లేకపోతే మ్యాండిబుల్ జాయింట్ నుంచి పెయిన్ వస్తుంది, లేకపోతే సైనసైటిస్ నుంచి వస్తుంది అనుకుంటారు. బట్ దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫేషియల్ పెయిన్. వన్ ఆఫ్ ది రీజన్ అనేది ట్రైజెమినల్ న్యూరాలజియా. వీళ్ళల్లో ఏంటంటే స్పెసిఫిక్లీ ట్రైజెమినల్ న్యూరాలజీ ఒక పక్క ఫేస్లో వస్తుంది. ఇది పెయిన్ ఎలా ఉంటుందంటే స్టాబింగ్, అంటే షాక్ కొట్టినట్టు సివియర్ పెయిన్ ఉంటుంది. విచ్ లాస్ట్ ఓన్లీ ఫర్ 30 seconds to 2 minutes, లెస్ దాన్ 2 minutes ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సాధారణ ఇట్లా వచ్చిన పెయిన్ జనం ఏమనుకుంటారంటే ప్రాబ్లీ దిస్ డెంటల్ నుంచి వస్తుందో, లేకపోతే జాయింట్ పెయిన్ నుంచి వస్తుందో, లేదా వేరే కారణాలు అనుకుంటారు. బట్ ఇది ఎంత సివియర్ ఉంటుందంటే పెయిన్, పేషెంట్ అసలు నిద్ర రాకుండా అంత సివియర్ పెయిన్, తినలేక ముఖంపై నీళ్ళు వేసుకుంటాం కూడా భయపడతారు వాళ్ళు. సో దిస్ ఈస్ ద టిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? అండ్ దీన్ని టాబ్లెట్స్ త్రూ తగ్గించవచ్చు అంటారా? తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఇట్స్ లైక్ ఎలా గుర్తించాలని చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక పక్క ఫేస్లో పెయిన్ రావటం, ఆ షాక్ లాగా రావటం, ఇంటర్మీడియట్గా చాకు కూర్చున్నట్టు వస్తుంది పెయిన్, ఇట్ స్టేస్ ఫర్ ఫ్యూ సెకండ్స్ 2 minutes, తగ్గిపోతుంది, మళ్ళీ రికవర్ అవ్వచ్చు పెయిన్. సో ఇలాంటిది ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో అంటే ఈ కైండ్ ఆఫ్ పెయిన్ యూజువలీ 1 year వరకు మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ అప్పటికి రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు వేరే మార్గాలు ఉన్నాయి. ఇది కామన్గా ఈ సిమ్టమ్స్ అనేది అరౌండ్ 50 to 60 years, 50 years దాటినాక పాపులేషన్లో వస్తుంది. మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్, 5 to 7 per 1 lakh population, or males around 2 to 3 per lakh populationలో ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్ టు ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి. సార్, డాక్టర్ గారు, ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఏదైతే ఉందో దీనికి డెంటల్ ఇష్యూస్కి సంబంధించి డిఫరెన్స్ ఏంటంటారు డాక్టర్ గారు? ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? డెంటల్ ఏంటంటే పెయిన్ వస్తుంది, బట్ అది సివియర్గా స్టాబింగ్ పెయిన్ ఉంటుంది కానీ కంటిన్యూస్గా ఉంటుంది. ఇది టిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ ఏంటంటే అలా వస్తుంది, 30 seconds నుంచి అప్ టు 2 minutes, తర్వాత ఉండదు, మళ్ళీ కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ ఒక 1 hourకి 2 hours మళ్ళీ రావచ్చు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 year 2 years తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రోజులో ఒక 2 to 3 times రావచ్చు, వస్తూ 1 yearకి 2 yearsకి ఇట్ కెన్ గో అప్ టు 10 to 50 episodes అవ్వచ్చు ఇది. సో అన్లైక్ డెంటల్ పెయిన్ విచ్ ఇస్ కాన్స్టెంట్ పెయిన్, కంటిన్యూస్గా ఉంటుంది, జ్వరం వస్తుంది వాళ్ళలో, ఇట్లా అట్లా సిమ్టమ్స్ ఉంటుంది. మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అక్కడ, ఇన్ఫెక్షన్ వల్ల రూట్ కెనాల్ ప్రాబ్లం వల్ల వస్తుంది డెంటల్. ఇది అలా కాదు, ఇది మోర్ ఆఫ్ ఇది నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఎక్కడ మన ఫేస్ పెయిన్ సెన్సేషన్ అంతా ఇట్స్ క్యారీడ్ బై 1 nerve కాల్డ్ as ట్రైజెమినల్ నర్వ్, 5th nerve. అది వెళ్ళేసి బ్రెయిన్ స్టెమ్కి సప్లై కనెక్ట్ అవుతుంది. సో ఫేస్ పెయిన్ సెన్సేషన్స్ ఏమైనా ఆ నర్వ్ డ్యామేజ్ అయినా కానీ, ఆ నర్వ్ పైన ప్రెషర్ వస్తున్నా కానీ, ఈ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు, నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు దిస్ కైండ్ ఆఫ్ టిపికల్ పెయిన్ వస్తుంది. డాక్టర్ గారు, అంటే ఈ ప్రాబ్లమ్కి ఏమైనా స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ ఉన్నాయనుకోవచ్చా? లైక్ పళ్ళు తోమేప్పుడు కానీ, లేదంటే చల్లగాలి తాకినప్పుడు కానీ, రకరకాల కారణాలు ఏమైనా దీనికి ప్రధాన కారణంగా అనుకోవచ్చా? యా, సో అన్లైక్ డెంటల్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ వేరే ఎక్కడ ఏం ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కువ ఉండవు. వీళ్ళల్లో ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే అట్లీస్ట్ నవ్వులేటప్పుడు, తినేటప్పుడు, ఆర్ ఫ్యాన్ గాలి తగిలినా కానీ, వాళ్ళు చల్ల నీళ్ళు ముఖానికి వేసుకున్నా కానీ వీళ్ళకి ఆ సివియర్ పెయిన్ ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఈ ట్రిగ్గర్ పాయింట్స్ లేకపోతే మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంది, మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ రికర్స్ విత్ ద సేమ్ ట్రిగ్గర్ పాయింట్స్. సో దిస్ టిపికల్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియా. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి, దేర్ 2 types ఆఫ్ న్యూరాలజియా. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ప్రైమరీ ఇప్పుడు చెప్పినట్టుగానే ఏం కారణం ఉండదు, అంటే నర్వ్లో డ్యామేజ్ లేదు, ఆర్ అంటే విజిబుల్ డ్యామేజ్ లేదు, ఆర్ ఏం లేదు. సెకండరీ అంటే చిన్న ట్యూమర్స్ ఉండవు, చిన్న మెదడు దగ్గర ట్యూమర్ ఆ నర్వ్ ప్రెస్ చేస్తున్నా కానీ, ఆర్ మెడికల్ కండిషన్ కాల్డ్ as మల్టిపుల్ స్క్లిరోసిస్. వీళ్ళలో కూడా ఆ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ కారణం ఉంది. దిస్ కాల్డ్ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ. ప్రైమరీ అనేది ఏం కారణం లేకుండా వస్తుంది.
డాక్టర్ గారు, ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్ వాళ్ళ మెంటల్ హెల్త్పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే ఆబ్వియస్లీ ఇది ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుందంటే పెయిన్ అసలు నిద్ర రాదు వాళ్ళకి. అంటే ఇట్స్ లైక్ ఎంత సివియర్ ఉంటుందంటే ఇట్స్ ఏజ్ ఓల్డ్ డేస్లో ప్రాబ్లీ ఇన్ 18th century 19th century దే యూస్ టు కమిట్ సూసైడ్స్. అంటే బికాస్ నొప్పి భరించలేక అంత సివియర్ ఉంటుంది పెయిన్. సో ఇప్పుడు మెడిసిన్స్ వచ్చినాయి కాబట్టి మెడిసిన్స్తో టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఆబ్వియస్లీ దే విల్ బికమ్ టోటలీ డల్ అయిపోతారు, ఈ పెయిన్ తట్టుకోలేక అది బయటికి వెళ్ళరు, ఎక్కడి నుంచి ఇంట్లోనే ఉంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ మేక్ కన్సర్న్ ఫర్ ది పాపులేషన్. ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ముదురుతుంది అని ఎలా గుర్తించాలంటారు డాక్టర్ గారు? అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే బెటర్ అంటారు? అండ్ మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రావటం కాజెస్ ఏంటంటే ఒకటి సెకండరీ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజియాలో చిన్న ట్యూమర్స్ ఉన్నా కానీ చిన్న మెదడు దగ్గర, ఆర్ మల్టిపుల్ స్క్లెరోసిస్ మెడికల్ కండిషన్ ఉన్నా కానీ, ఆర్ వేరే కారణాలు ట్రామా అయ్యి నర్వ్ ఇంజరీ ఉన్నా కానీ రావచ్చు. ప్లస్ ప్రైమరీలో విజిబుల్ కారణం ఏమి ఉండదు. బట్ మనం ఎంఆర్ఐ చేసినప్పుడు దిస్ వన్ బ్లడ్ వెజల్, నార్మల్ బ్లడ్ వెజల్ వెళ్ళి అక్కడ నర్వ్ టచ్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఆ బ్లడ్ వెజల్ వెళ్ళి నర్వ్ని ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ నర్వ్ పైన డిజనరేషన్ ఎఫెక్ట్ అయ్యి దెన్ ఇట్స్ ఈ ప్రక్రియలో పెథోజెనసిస్లో ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల పెద్ద డిఫరెన్స్ రాదు. బికాజ్ ఇట్స్ మనం బయట నుంచి చేసేది ఏం లేదు, లోపల నరువు ప్రతిసారి వెజిల్ టచ్ అయినప్పుడు నరువు డ్యామేజ్ అవుతుంది కాబట్టి వచ్చే సిమ్టమ్స్ కాబట్టి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ కాదు. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు అంటారా, లేదంటే ఇంకా బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాగా ఇది ఎప్పటికీ ఉంటుంది అని దాన్ని బేర్ చేయాల్సింది అంటారా? లేదు. వన్ థింగ్ అంటే కారణాలు దీంట్లో చెప్పినట్టుగానే అపార్ట్ ఫ్రమ్ దిస్ హైపర్టెన్షన్ ఆల్సో హ్యాస్ ఎ ప్లే పార్ట్ రోల్ ఇన్ ది ట్రైజెమినల్ న్యూరాలజియాలో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏమీ ఇష్యూస్ లేవు. అంటే ఇది ఒకసారి ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చిందంటే ఒక్కోసారి మెడిసిన్స్ విల్ స్టార్ట్ విత్ ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐలో లూప్ కనపడుతుందా, ప్రాబ్లం ఉందా తెలుస్తుంది, ఆర్ మెడికల్ కండిషన్ ఉందా, ట్యూమర్ ఉందా, లేకపోతే ఏమీ లేకుండా బ్లడ్ వెజల్ అనేది టచ్ చేస్తుందా అక్కడ నర్వ్ని, దాని నుంచి వస్తుందా అని. సో ఇనిషియల్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మెడికల్ మేనేజ్మెంట్. సో వన్ డ్రగ్ వి గివ్ ఫర్ 6 months to 1 year. సో రిజాల్వ్ అవుతుంది, మళ్ళీ రావట్లేదు అంటే వెల్ అండ్ గుడ్. బట్ 6 months తర్వాత మెడిసిన్స్ ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, తర్వాత మెడిసిన్స్కి ఎఫెక్ట్ రావట్లేదు అంటే పేషెంట్ టాలరెన్స్ డెవలప్ అయిపోయింది మెడిసిన్స్కి, సెకండ్ డ్రగ్ యాడ్ చేస్తుంది, దాంతో కూడా రెస్పాండ్ రావట్లేదు అన్నప్పుడు సో ఆల్వేస్ సమ్ ఇంటర్వెన్షన్ టు బి డన్, ఐదర్ సర్జికల్ పార్ట్ కానీ ఆర్ రేడియో సర్జరీ అంటాం కానీ ఆర్ రైజోటమీ ఆర్ గ్లిజరాల్ ఇంజెక్షన్స్ ఇస్తాం కానీ ఇవన్నీ ఉంటాయి. డాక్టర్ గారు, ఈ పేషెంట్స్, ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? అంటే బికాస్ ఆబ్వియస్లీ దిస్ నో ఆబ్వియస్ కారణం లేదు కాబట్టి జాగ్రత్తలు ఏం జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇది సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. సైలెంట్ కూర్చున్నా కానీ ఇంట్లో ప్రాబ్లీ షీల్ గెట్ దిస్ పెయిన్, కైండ్ ఆఫ్ పెయిన్ వెరీ ఫ్యూ మినిట్స్కి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు తింటే నొప్పి వస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే నొప్పి వస్తుంది, నీళ్ళు పోసుకుంటే నొప్పి వస్తుంది అంటే అవన్నీ మానలేం కదా. సో దట్స్ నాట్ పాసిబుల్. సో దీంట్లో స్పెసిఫిక్ జాగ్రత్త తీసుకుంటే తగ్గిపోతుంది ఆర్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టుగా ఏమీ లేవు. డాక్టర్ గారు, ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా జాగ్రత్తలు లేవు కాబట్టి సర్జరీ ఒక ఆప్షన్ అనుకోవాలా, లేదంటే మెడిసిన్ త్రూ కూడా కొంచెం ఏమన్నా కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఇట్స్ ఆల్వేస్ మెడిసిన్స్, 5 to 6 కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ మెడిసిన్ ఇనిషియలీ. ఆ మెడిసిన్స్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు మెడిసిన్స్తో అన్నప్పుడు ఆ మెడిసిన్స్తో కంటిన్యూ చేస్తాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్స్ కూడా టాలరెన్స్ వచ్చింది అండ్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్, ఇన్ దట్ సినారియో వీ నీడ్ టు గో హెడ్ విత్ అదర్ ఆప్షన్స్. ఒకటి ది గోల్డ్ స్టాండర్డ్ ఈస్ ఆల్వేస్ సర్జరీ, ఇస్ కాల్డ్ ఎస్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఆఫ్ ది నర్వ్. అంటే మైక్రోస్కోప్లో చూసుకుంటూ ఆ నర్వ్ని సపరేట్ చేసుకుని, బ్లడ్ వెజల్ నర్వ్ సపరేట్ చేసుకుని, అంటే ఇక్కడ వెనక ఇయర్ ర్యాంక్ నుంచి స్మాల్ ఒక అరౌండ్ 1 rupee కాయిన్ ఇన్సిషన్ బోన్ కట్ చేసుకుని లోపల డ్యూరా బ్రెయిన్ పైన పొరను ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చిన్న మెదడు దగ్గర నరువు మళ్ళీ ఆర్టరీని సపరేట్ చేసుకుని దీన్ని లోపల వి పుట్టే స్మాల్ టెఫ్లాన్ గ్రాఫ్ట్ పెడతాం ఆర్ వాస్కులర్ గ్రాఫ్ట్ పెడతాం. దానివల్ల సపరేట్గా వెజిల్ అన్నారు సపరేట్ అయిపోతుంది కంటిన్యూ ఫర్ ఎవర్. సో సిమ్టమ్స్ మళ్ళీ రికవర్ కావు. ఇది కాకుండా దేర్ అదర్ ఆప్షన్స్. ఇప్పుడు అంటే పేషెంట్ ఈజ్ అరౌండ్ 80 years ఆర్ 75 years ఆర్ మెడికలీ ఫిట్ లే పేషెంట్, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ డజంట్ వాంట్ టు గో హెడ్ సర్జరీ, దేర్ అదర్ మెథడ్స్. ఒకటి బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్ రేడియో సర్జరీ, రేడియేషన్ టెక్నిక్స్, సంథింగ్ కాల్డ్ ఎస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. వాళ్ళకి ఎక్కడ ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఎగ్జాక్ట్ టార్గెట్, ఆ నర్వ్ టార్గెట్కి రేడియేషన్ ఇస్తాం అనమాట, 1 shot of రేడియేషన్. అండ్ దట్
partly as an effect on the nerve and causing these symptoms to resolve. Apart from that, వీళ్ళలో కొంతమంది ఈవెన్ దే డోంట్ గో రేడియో సర్జరీ, ఈ పర్కుటీనియస్గా ఇక్కడి చీక్ నుంచి లోపలికి నీడిల్తో ఒక నరువుకి గివ్ ఇంజెక్షన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్నా కానీ గ్లిజరాల్ ఇంజెక్షన్ ఇస్తాం కానీ. బట్ వీటితో ప్రాబ్లం ఏంటంటే ఈ రేడియో సర్జరీ అన్నా కానీ ఆర్ ఈ పర్కుటీనియస్ ఇంజెక్షన్స్ వల్ల కానీ హోల్ ఫేస్ అంతా అయిపోతుంది, పర్మనెంట్ నమ్మయ్యే ఛాన్స్ ఉంటాయి. సో వెరస్ సర్జరీలో పెయిన్ ఇస్ కంప్లీట్లీ లీవ్డ్, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ మినిమల్, హార్డ్లీ వీ సీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఎస్ డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయితే నో యూజ్ అని చెప్తున్నారు. మరి మీరు హోమ్ రెమెడీస్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవడం వల్ల దీన్ని కొంతవరకైనా కంట్రోల్ చేయొచ్చు అంటారు? నో స్పెసిఫిక్ రెమెడీస్ అంటూ ఒక్కసారి డయాగ్నోస్ అయ్యింది అంటే మెడిసిన్స్ ద్వారా రిజాల్వ్ అవుతున్నాయి అంటే ఇట్స్ వెల్ అండ్ ఫైన్. బట్ మెడిసిన్స్ ద్వారా తగ్గట్లేదు, మళ్ళా వస్తుందంటే కనుక బట్ ఆల్వేస్ ఇట్స్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ టు గో ఫర్ ఇంటర్వెన్షన్, సర్జరీ ఆర్ అదర్ ఆప్షన్స్. ఎస్, దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు డాక్టర్ గారు? ఒకటిసారి పేషెంట్స్ కమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టిపికల్ సిమ్టమ్స్ లైక్ ఆ పెయిన్ ఇంటర్మీడియట్ కంటిన్యూస్గా లేకుండా ఫ్యూ సెకండ్స్ ఉంటుంది వచ్చినప్పుడు మన దగ్గరికి వి డూ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్. ఒకటి ఎంఆర్ఐ బ్రెయిన్, దాంట్లో స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటాయి, సిఎస్ఎస్ సీక్వెన్స్ ఆర్ ఫియస్టా సీక్వెన్స్ అని. వీరు డీటెయిల్గా ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ని స్టడీ చేస్తాం. సో దాంతో మనకి అక్కడ ఏమన్నా వెజిల్ నర్వ్ టచ్ అవుతుందని తెలుస్తుంది. ఒకసారి ఇవి కాకుండా మెడికల్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ స్క్లిరోసిస్, లేకపోతే చిన్న ట్యూమర్స్ అక్కడ షానోమాస్ అంటారు, అంటే నర్వ్ షీట్ ట్యూమర్స్ రావచ్చు. ఆ నర్వ్ షీట్ ట్యూమర్ కూడా నర్వ్ని ఇరిటేట్ చేస్తుంటే పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో గోల్డ్ స్టాండర్డ్ ఈస్ ఎంఆర్ఐ. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్వేస్ డూ ఎంఆర్ఐ విత్ నావిగేషన్ ప్రోటోకాల్, బికాస్ ఎందుకంటే వీ యూస్ ఇంట్రాఆపరేటివ్లీ నావిగేషన్ సిస్టమ్ వాడతాం మేము. సో ఇదే ఎంఆర్ఐని మనం సిస్టమ్ ఫీడ్ చేసుకుని ఇంట్రాప్ నావిగేషన్ నథింగ్ బట్ మ్యాపింగ్ లైక్ అంటే మనం జీపీఎస్ మ్యాప్ పెట్టుకుని ఎట్లా డెస్టినేషన్కి వెళ్తామో దట్ నావిగేషన్ గైడ్స్ అస్ టు ఎగ్జాక్ట్లీ రీచ్ ది డెస్టినేషన్ అండ్ దెన్ వీ కెన్ ఫర్దర్ ప్రొసీడ్ విత్ ది ప్రొసీజర్. డాక్టర్ గారు, 6 to 7 టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటాయని చెప్తున్నారు. మరి ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా? లైక్ ద మోస్ట్ కామన్ డ్రగ్ వచ్చేసి కార్మోబజెపిన్ అని ఇస్తాము. సో వీళ్ళలో ఇట్స్ వెరీ సేఫ్ యాంటీఎపిలెప్టిక్ డ్రగ్, అది ఇట్స్ సేఫ్ డ్రగ్. బట్ ఒక్కోసారి డిజీనెస్ రావచ్చు, ఒక కాన్స్టిపేషన్, హెడ్ఏక్, ఇవన్నీ సిమ్టమ్స్ రేర్గా వస్తాయి. బట్ ఇలా కొందరికి దే ఆర్ నాట్ టాలరెంట్ టు మెడికేషన్స్. సో ఒకసారి చాలామంది డ్రౌజీ అవుతాయి మెడిసిన్స్తో. ఇలా టాలరేట్ చేయనప్పుడు ఇన్ దట్ సినారియో వీ నీడ్ టు స్టాప్ ద మెడికేషన్, వీ నీడ్ టు గో అట్ ద నెక్స్ట్ మెడికేషన్. దానికి టాలరెన్స్ లేదన్నప్పుడు దెన్ సమ్ ఇంటర్వెన్షన్ టు బి డన్. డాక్టర్ గారు, డెంటల్ ప్రొసీజర్స్ కానీ లేదంటే ఏదైనా ఇతరితర గాయాల వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? మీరు చూసిన కేసెస్లో ఎక్కువగా మెయిన్ కాజెస్ ఏం చూసారు? కాజ్ ఫర్ ఇది న్యూరాలజీ కాజెస్ అంటే ఇప్పుడు ఒక ఫేషియల్ ఇంజురీస్ అయినా కానీ నర్వ్ డ్యామేజ్ అవుతే దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ రావచ్చు. బట్ వాట్ టాకింగ్ వియర్ టిపికల్ న్యూరాలజీకి స్పెసిఫిక్ కాజెస్ లేవు. చెప్పినట్టుగానే ఏజ్తో పాటు ఉన్న పక్కనున్న రక్తనరం, ఆ రక్తనం కొద్దిగా ఎలాంగేట్ అయ్యి నర్వ్ని ప్రెస్ చేస్తుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి. అంతేగాని అదర్ ట్యూమర్స్, ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా రేర్లీ వి సీ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఒకళ్ళకి ఉంది ఫ్యామిలీలో ఇంకోటి వస్తుంది అనేది ఇప్పటివరకు అట్లీస్ట్ 15 years ఆఫ్ సర్వీస్లో ఇప్పుడు చూడలేదు నేను. అపార్ట్ ఫ్రమ్ దిస్ హైపర్టెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది అడిషన్ ఫ్యాక్టర్, అంతేగాని అదే కాజిటివ్ అని కాదు. అపార్ట్ ఫ్రమ్ ద మెడికల్ కండిషన్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ ఈ ట్యూమర్స్, చిన్న ట్యూమర్స్ కానీ, ఇవి ఆర్ ద కాజెస్ ఫర్ ది న్యూరాలజీ. డాక్టర్ గారు, ఈజ్ ఇట్ జెనెటిక్ ప్రాబ్లం? కాదు, జెనెటిక్ ప్రాబ్లం అసలు జెనెటిక్ అసోసియేషన్ ఏమీ లేదు దీనికి. ఏజ్ ఫ్యాక్టర్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా ఏ గ్రూప్ ఏజ్ వాళ్ళలో మీరు ఈ ప్రాబ్లం చూస్తుంటారు? ఇట్స్ ఆల్వేస్ అబోవ్ 50 years, టిపికల్ క్లాసికల్ ట్రైజమ్ న్యూరాలజీ. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళలోనే కొద్దిగా బ్లడ్ వెల్స్ అనేది కొద్దిగా ఎలాంగేట్ అయ్యి నర్వ్ని ప్రెస్ చేస్తుంది కాబట్టి వీ ఎక్స్పెక్ట్ దిస్ డిజీజ్ టు యూజువలీ అక్కర్ ఆఫ్టర్ 50 to 60 years. బట్ ఒక్కోసారి యంగ్ పేషెంట్లో వచ్చిందంటే దేర్ ఆర్ సమ్ సెకండరీ కాజ్, అంటే నేను చెప్పినట్టుగానే ఏదో చిన్న ఇక్కడ ట్యూమర్ వస్తుందో ఆర్ లేకపోతే ఇంజురీ అయిందో ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్ సెకండరీ కాజ్ ఉంది కాబట్టి యంగ్ ఏజ్లో వస్తుంది. లేదా అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ అబోవ్ 50 years. ఈ డిసీజ్ని తగ్గించడానికి ఎంవిడి ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు డాక్టర్ గారు? దిస్ ప్రొసెస్ హెస్ బీన్ ఎప్పటి నుంచి అవుతుందంటే ఆల్మోస్ట్గా 70-80 years నుంచి చేస్తూనే ఉన్నాం దీన్ని. అండ్ విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, మైక్రోస్కోప్స్ కావచ్చు, అడ్వాన్స్ మైక్రోస్కోప్స్ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, తరచుగా వన్స్ ఇన్ ఎ వేర్ వి ఆల్సో యూజ్ ఎండోస్కోప్స్ టు డీల్ దిస్ ప్రొసీజర్.
సో ముందు రిజల్ట్స్ వేర్ లిటిల్ ఆన్ ద లోవర్ సైడ్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే. నౌ విత్ ది మైక్రోస్ వాట్ వీ హ్యావ్ మ్యాగ్నిఫికేషన్ ఉండటం వల్ల కానీ ఆర్ విత్ ది రిఫైన్డ్ టెక్నిక్స్ కానీ అది సో రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే నేను చేసిన ఫ్రమ్ పాస్ట్ 15 years వాట్ ఐఎమ్ డూయింగ్ కేసెస్ అట్లీస్ట్ hardly we face any recurrences, but test tube description is around surgery చేసినాక 85% they do good in the first year. Probably 5 years వచ్చేపాటికి 70% ఫాలో అవుతుంది అంటారు ది రెమిషన్ రేట్. 70% బెటర్ అవుతారు, 30% మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్, కొద్ది సిమ్టమ్స్ రావచ్చు అంటాం కానీ. బట్ వాట్ వీ హ్యావ్ సీన్ నాట్ మచ్ డిఫరెన్స్. ప్రాబ్లీ వాట్ టెక్నిక్ వీఆర్ యూజింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్స్ ఆర్ యూజింగ్. డాక్టర్ గారు, ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? దీంతో ఇట్స్ నాట్ ఏ ట్యూమర్ కాదు, ఇది క్యాన్సర్ కాదు, ఆర్ డిజనరేటివ్ డిసీజ్ కాదు. దీంతో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అండ్ ప్రాబ్లం పేషెంట్ ఏంటంటే పెయిన్కి అన్బేరబుల్, ఎంత అన్బేరబుల్ ఉంటుందంటే దే డోంట్ ఫీల్ లైక్ సర్వైవింగ్, అంత సివియర్గా ఉంటుంది పెయిన్. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఉండటం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ రావటం కానీ అట్లే ఉండదు. కానీ పెయిన్ భరించలేరు కాబట్టి వాళ్ళకి వీ నీడ్ టు డూ సమ్ ఇంటర్వెన్షన్, సమ్ మెడికేషన్స్ ఇవ్వాలి సో దే రెస్పాండ్ టు ది ట్రీట్మెంట్. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్కి ఫుడ్ ఏమైనా కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చా? అండ్ స్ట్రెస్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? స్ట్రెస్ పార్ట్లీ ప్లేస్ ఎ రోల్. ఫుడ్ ప్రాబ్లీ స్పైసీ ఫుడ్ ఆర్ ద అమౌంట్ ద హార్డ్ ఫుడ్ చీవింగ్ చేస్తుంటే పెయిన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్. ఈ ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ గాలి తగులుతాం కానీ, బయటకు వెళ్ళి చల్లగాలి తగులుతాం కానీ, ఆర్ చల్ల నీళ్ళు వేసుకుంటే ముఖం పైన, ఇవి ఆర్ బయట చేసి చీవింగ్ చేసేటప్పుడు రావటం కానీ. సో దీస్ ఆర్ ది ట్రిగర్ ఫ్యాక్టర్స్. దట్స్ ద రీజన్ ఆల్వేస్ వెన్ చీవ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి దే ఫీల్ దట్ ఈస్ మోర్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్ రాదర్ దెన్ ది టిఎన్. డాక్టర్ గారు, అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? అంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ టెంపరేచర్ ఫుడ్ అండ్ నాన్ స్పైసీ ఫుడ్ ఈస్ ఆల్వేస్ ఓకే విత్ దిస్ పేషెంట్స్. ఫస్ట్ టైం ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఫస్ట్ ఇట్స్ లైక్ 1 episode or 2 episodes నాట్ టు వరీ. బట్ తరచుగా మళ్ళీ రికరెన్స్ వస్తున్నాయి సిమ్టమ్స్ ఆర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రీక్వెన్సీ పెరుగుతుందన్నప్పుడు దెన్ ఆల్వేస్ యూ షుడ్ విజిట్ ది న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్ అండ్ టేక్ హిస్ అడ్వైస్. అండ్ వాళ్ళకి ఇది టిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ అనిపిస్తే కనుక దెన్ విల్ గెట్ ఏ ఎంఆర్ఐ డన్. దాన్ని బట్టి ఫర్దర్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. మెడిసిన్స్కి రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు లాస్ట్ రిజార్ట్ ఈస్ ఇంటర్వెన్షన్. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్కి ఎరిట్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చెప్పినట్టుగానే సర్జరీ ఈజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ దిస్ వన్. బట్ సర్జరీ కానప్పుడు రేడియో సర్జరీ అండ్ ఆల్సో పర్కుటేన్స్ గ్యాంగ్లియన్ బ్లాక్స్ ఏమైనా ఇస్తాం. సో సర్జరీ చేసేప్పుడు ఆబ్వియస్లీ చెప్పినట్టుగానే మోస్ట్ అడ్వాన్స్ మైక్రోస్కోప్స్ కావాలి ఆర్ ద ఎండోస్కోప్స్. వాట్ వీ advanced microscope endoscopes and we are using day in and out in most of the neurosurgical cases. And specifically దీంట్లో we use a navigation system to exactly reach the destination without causing any పక్కన ఉన్న నర్వ్స్ డ్యామేజ్ కాకుండా ఎగ్జాక్ట్కి వెళ్ళి అక్కడ ఇది. అలాంగ్ దట్ we use a న్యూరో మానిటరింగ్. అంటే ఇంట్రాప్ చేసేటప్పుడు నర్వ్స్ డ్యామేజ్ అవుతుంది తెలుస్తానికి we put a న్యూరో మానిటరింగ్. గ్రాఫ్స్ వస్తూ రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆల్ దీస్ థింగ్స్, ఆల్ the gadgets, technology anta gaani, they try to reduce the complication rate. And per se surgery, it's all about technique. So it's minimal invasive, it's not very invasive technique. Chinna incision, small bone lo small cut chestam. And we hardly dissect too much of the nerves and all. So complications ko chaala takkuva chustam. Rarely we find any complication in these surgeries. డాక్టర్ గారు, జనరల్గా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చేస్తుంటారు? ఇట్స్ ఆల్వేస్ ఇనిషియలీ ఇట్స్ ఆల్వేస్ మెడిసిన్స్ ఇది ప్రైమరీ మేనేజ్మెంట్. కొందరికి మెడిసిన్స్ టాలరేట్ చేయట్లేదో ఆర్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో ఆర్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఇనిషియలీ బెటర్గా ఉంది, దాని తర్వాత సిమ్టమ్స్ పెరుగుతున్నాయి ఆర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, సివియరిటీ ఆఫ్ పెరుగుతున్నప్పుడు ఇన్ దట్ సినారో వీ ఆల్వేస్ అడ్వైజ్ గో హెడ్ సర్జరీ. బికాస్ సర్జరీ చేసినాక వాట్ వీ సీన్ అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి నిద్రలేక ఉంటారు. అట్లాంటి వాళ్ళు సర్జరీ చేసినాక ఆ రోజు పడుకుంటారు, ఇంకా నెక్స్ట్ 24 hours లెగవరు వాళ్ళు అంతా. దే సో హ్యాపీ విత్ దిస్ ప్రొసీజర్. సో ఆబ్వియస్లీ ఆ పెయిన్ తగ్గేపాటికి దే ఆర్ వెరీ హ్యాపీ. సో పెయిన్ ఇట్స్ నాట్ టాలరబుల్ ఆర్ మెడిసిన్స్కి ఎఫెక్ట్ రావట్లేదు అన్నప్పుడు యూ ఆల్వేస్ నీడ్ టు గో హెడ్ విత్ ఇంటర్వెన్షన్. డాక్టర్ గారు, సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉంటే ఎంత మేర కనిపిస్తాయంటారు?
వాట్ ది బుక్ సేస్ ఈస్ దట్ అరౌండ్ ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ 80 to 85% బెటర్గా ఉంటుందంటారు. తర్వాత 5 yearsకి ఇట్ ఫాల్స్ టు 70% బెటర్, అంటే 70% వాళ్ళకే బెటర్ అవుతుంది, మిగతా 25% రికర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. బట్ మేము చేసిన దాంట్లో హార్డ్లీ ఫౌండ్ ప్రాబ్లీ 1 or 2 పేషెంట్స్ రికర్ అయినాయి. రికరెన్స్ అది కూడా మెడిసిన్స్తో బెటర్ అయింది. సో ఇలాంటి వాళ్ళకి ద పేషెంట్స్ హూ రికర్ అంటే చేసినా కూడా 1 year to 2 years రికరెన్స్ వచ్చింది, మళ్ళీ ఎంఆర్ఐ చేసినప్పుడు మేజర్ ఇష్యూస్ లేవన్నప్పుడు ఇన్ దట్ సినారియో వీ నీడ్ టు అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రేడియో సర్జరీ అనేది, స్టీరియోటాటిక్ రేడియో సర్జరీ, అంటే ఇట్స్ నథింగ్ బట్ రేడియేషన్స్, నాట్ ఓపెనింగ్ అండ్ రేడియేషన్ ఇస్తాం కాదు, రేడియేషన్ ఆ టార్గెటెడ్ నర్వ్కి రేడియేషన్ ఇస్తాం. సో దాంతో వీళ్ళలో కూడా రిజల్ట్స్ బాగానే ఉంటాయి, బట్ ఇట్స్ ఆల్వేస్ సెకండ్ ఆప్షన్. బట్ ఇప్పుడు కొందరు దోస్ హు డోంట్ గో హెడ్ సర్జరీ వాళ్ళు రేడియేషన్ ఆప్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇఫ్ దే నాట్ రెస్పాండింగ్ దే కమింగ్ బ్యాక్ టు సర్జరీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.